క్రెడిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో ఆన్లైన్లో ఈఎంఐ ప్రాసెస్తో ప్రోడక్ట్లు కొనుక్కోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఈ రోజుల్లో. కాకపోతే ప్రతి 100 మందిలో క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎంతమంది దగ్గర ఉంటున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అఫ్కోర్స్ ఈ రోజుల్లో ప్రతి బ్యాంకు కూడా మేము క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తామని డైలీ అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అనేది చేస్తారు, లేదంటే ఏజెంట్స్ అనేవాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ మనకి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మనం సర్టెన్ కండిషన్స్ అలాగే కొన్ని లిమిట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక ప్రాపర్ శాలరీ అకౌంట్ ఉండాలి, మీకు పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉండాలి, వాళ్ళ సంతకం ఉండాలి, వీళ్ళ సంతకం ఉండాలి, ఇలా రకరకాల కండిషన్స్ పెట్టి మొత్తానికి మనకి క్రెడిట్ కార్డులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి ప్రొడక్ట్లు ఈఎంఐతో కూడా కొనుక్కునే అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎలాగో మనకి మంత్లీ ఈఎంఐ అనేది మనకు చెప్పకుండానే కట్ చేసుకుంటారు మన బ్యాంక్ అకౌంట్ నుంచి. ఇక ప్రతి 100 మందిలో 5 దగ్గర 10 మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు మిగతా 90 మంది ఆన్లైన్లో ఈఎంఐ ప్రాసెస్తో ప్రొడక్ట్లు కొనుక్కోలేరా అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఈ మధ్య ఫ్లిప్కార్ట్ డెబిట్ కార్డ్ బేస్తో మనకి ప్రొడక్ట్స్ కొనుక్కునేలాగా ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. కాకపోతే అదంతా సక్సెస్ కాలేదని మనందరికీ తెలుసు. వాళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టడం, మీకు ప్రాపర్ సిబిల్ స్కోర్ లేదంటాం, అదంటాం ఇదంటాం, దాంతో ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చిన డెబిట్ కార్డ్ ఈఎంఐ ప్రాసెసర్ అనేది పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది దేశంలో మాత్రమే ఉంది, అంటే మన దేశంలో మాత్రమే ఉన్న ఒక ఆన్లైన్ షాపింగ్ కంపెనీ. కానీ అమెజాన్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్లో ఉన్న షాపింగ్ కంపెనీ. సో వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద కంపెనీ. అలాగే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బిలియనియర్స్లో వన్ ఆఫ్ ది పర్సన్ కూడా జెఫ్ బెజోస్ అని చెప్పాలి. సో వీళ్ళు ఇప్పుడు మనకి ఇండియాలో డెబిట్ కార్డ్ బేస్తో మనకి ప్రొడక్ట్స్ కొనుక్కునే ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. వితౌట్ ఎనీ క్రెడిట్ కార్డు, ఓన్లీ ఒక డెబిట్ కార్డ్ అకౌంట్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇక అమెజాన్ దీంట్లో మనం నమ్మాల్సింది ఏంటి, అమెజాన్ మనల్ని నమ్మాల్సింది ఏంటి, అసలు ఈ ఈఎంఐ ప్రాసెస్ అనేది ఎలా నడుస్తుంది అనేది ఈరోజు మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ మీ రఫీ. అమెజాన్ నిన్న వాళ్ళ మొబైల్ యాప్లో ఎలాంటి క్రెడిట్ కార్డ్ అవసరం లేనప్పుడు కూడా మీకు ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ మీద ఈఎంఐ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం, మీకు 60,000 వరకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తామని ఒక చిన్న పోస్టర్ అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ చదివిన తర్వాత అసలు అమెజాన్ పే ఈఎంఐ అంటే ఏంటి, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలిజిబిలిటీ ఏంటి, కండిషన్స్ ఏంటి, మనం ఎలా పే చేయాలనేది ఒక 5 పాయింట్స్ లాగా నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో దాంట్లో ఫస్ట్ది అసలు అమెజాన్ పే ఈఎంఐ అంటే ఏంటి. అమెజాన్ పే ఈఎంఐ అనేది ఒక క్రెడిట్ కార్డ్ లెస్ ఈఎంఐ ప్రాసెస్ అన్నట్టు. సో మనం ఏదైతే క్రెడిట్ కార్డ్తో ఒక ప్రోడక్ట్ కొని మంత్లీ మనం పే చేస్తూ ఉంటామో, అలాగే దీంట్లో కూడా మన డెబిట్ కార్డ్ని అమెజాన్ పే అకౌంట్కి లింకప్ చేసుకొని ఒక ప్రోడక్ట్ కొనుక్కొని, అంటే ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్న ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని కొనుక్కొని మనం మంత్లీ మన డెబిట్ కార్డులోంచి అక్కడ మనకి పేమెంట్ అనేది చేస్తూ ఉండాలి, ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సో ఇంత పెద్ద అమెజాన్ కంపెనీ కూడా వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాపింగ్ కంపెనీ కదా, వాళ్ళు కూడా సొంతంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక థర్డ్ పార్టీ లెండర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆ లెండర్ పేరు క్యాపిటల్ ఫ్లోట్. ఈ క్యాపిటల్ ఫ్లోట్ అనే వాళ్ళే ఈ ఈఎంఐ ప్రాసెస్ అంతా కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఎవరెవరికి ఎంత ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రిఫండ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో మనకి వీళ్ళు లాంచ్ డే ఆఫర్స్ కింద ఫస్ట్ 3 to 6 months మాత్రం ఎలాంటి కాస్ట్ లేకుండా, అంటే నో కాస్ట్ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత లాంచ్ డే ఆఫర్స్ అయిపోయిన తర్వాత మాత్రం యాజ్ యూజువల్గా మనం ఏదైతే క్రెడిట్ కార్డులో 13% అలాగే 14% అలా వేస్తూ ఉంటారు కదా, వీళ్ళు కూడా అలాగే వేసే అవకాశం అయితే ఉంది. సో ఇంకా అలాగే ఎలిజిబిలిటీ విషయానికి వెళ్తే వీళ్ళు ఎవరికైతే ఇక అమెజాన్ పే అకౌంట్ ఉంటుందో, అంటే మనకి అమెజాన్ రెగ్యులర్ అకౌంట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక చిన్న కిటుకు ఉంది. అదేంటంటే మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుందో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సింపుల్గా మీరు మీ పాన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పాన్ కార్డ్ బేస్తో అసలు మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, అసలు మీకు ఇన్కమ్స్ ఎంత వస్తున్నాయి, అవుట్ గోయింగ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే మీకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు పోస్టర్లో పెట్టినట్టు మీకు అప్ టు 60,000 అని చెప్పారు, కానీ మనకు డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా 60,000 అయితే ఇవ్వరు. సో మీ పాన్ కార్డు బేస్తోనే మీకు ఎంత లిమిట్ ప్రొవైడ్ చేయాలనేది ఈ క్యాపిటల్ ఫ్లోట్ అనే కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత మీకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పాన్ కార్డు మనం ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇన్కమ్స్ అనేవి లేవు కదా, ఇంతకుముందు అంటే నాకు శాలరీ అకౌంట్ ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి నా ఇన్కమ్ స్టేటస్ చూస్తారు. సో వీళ్ళకి ఎలాంటి ఇన్కమ్ అనేది రావట్లేదు, అవుట్ గోయింగ్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చైనీస్ నుంచి రకరకాల ప్రోడక్ట్లు కొంటూ ఉంటాం కాబట్టి మనకి
పేమెంట్స్ ఉన్నాయి కానీ ఇన్కమ్స్ అయితే లేవు కాబట్టి, సో వీడి దగ్గర ఎక్కువ ఇన్కమ్స్ లేవు కాబట్టి వీడికి లిమిట్ ఒక 20,000 లేదంటే ఒక 15,000 ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు శాలరీ అకౌంట్ ఉందనుకోండి, మీకు 60,000 వరకు కూడా లిమిట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక్కటి మాత్రమే వాళ్ళు పెట్టిన కండిషన్. అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ బట్టే మీకు లిమిట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక మీ ఫినాన్షియల్ స్టేటస్ మారుతున్నప్పుడు ఈ లిమిట్ కూడా మార్చే అవకాశం ఉందని వాళ్ళు ఒక చిన్న స్టార్ పెట్టి చెప్పారన్నట్టు. ఇక నెక్స్ట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? రిజిస్టర్ చేసుకోవడం కోసం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. సింపుల్గా ఇది ఎప్పుడైతే ఇండియాలోకి తీసుకొస్తారో అప్పుడు వెంటనే రిజిస్టర్ నౌ అని కొట్టిన తర్వాత అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతూ ఉంటారు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని చిన్న టిక్ మార్క్ ఇస్తారు. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే డెబిట్ కార్డు యూజ్ చేసి పే చేయాలనుకుంటున్నారో ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని చెప్తారు. అలాగే మీరు కొనేటప్పుడు మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు అక్కడ ఎన్ని నెలలు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎలా పే చేయాలనేది కార్డ్ ఎంటర్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్తో మీకు ఆటోమేటిక్గా ఆ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు ఒక 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో దీన్ని మీకు రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పెద్ద కష్టం ఏమి ఉండదు. సింపుల్గా మనం ఏదైతే డిఫరెంట్ కార్డ్స్ మనం అమెజాన్లో యాడ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో మనం సింపుల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడోది దీనివల్ల బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్స్ అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి క్రెడిట్ కార్డ్ అవసరం అయితే లేదు, సింపుల్గా ఒక డెబిట్ కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు ఇలాంటివి అయితే ఏముండవు. కాకపోతే ఒక 5 రూపాయలు కట్ చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మీకు ఎలాంటి పేపర్ వర్క్ అయితే ఉండదని చెప్తున్నారు. అలాగే దీంట్లో మీకు ప్రాసెస్ అంతా కూడా వితిన్ 2 మినిట్స్లో అయిపోతుందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఫుల్గా డిజిటల్ ప్రాసెస్లో జరిగిపోతుంది, మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించమని చెప్తున్నారు. లిమిట్ అనేది కూడా మీరు వెంటనే డేటా ఎంటర్ చేసిన వెంటనే ఆ లిమిట్ ఎంత ప్రొవైడ్ చేయగలరో అవన్నీ మీకు అక్కడ చూపిస్తామని చెప్తున్నారు. సో బెనిఫిట్స్ మాత్రం కొంచెం బెటర్గానే ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎలాంటి క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా వీళ్ళు అందరినీ నమ్మిస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన పాయింట్. ఇక 4వ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో ఉన్న కండిషన్స్ అండి. కండిషన్స్ అంటే ఏదైతే నేను టెక్ న్యూస్లో చెప్పానో అవే నాకు మేజర్గా కనిపిస్తున్న 4 ఇంపార్టెంట్ కండిషన్స్ అన్నట్టు. దాంట్లో వెరీ ఫస్ట్ పాయింట్ అంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ ఖచ్చితంగా సింగిల్ ప్రోడక్ట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు 2 ప్రోడక్ట్లు కలిపి నేను అమెజాన్ పే ఈఎంఐ కింద తీసుకోవాలనుకుంటే మాత్రం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్, ఒక టీవీ కలిపి 60,000 అవుతున్నాయి అనుకోండి, ఈ 2 నేను అమెజాన్ పే ఈఎంఐ కింద తీసుకుంటా అంటే కుదరదు. ఆ రెండిట్లో ఒక్కటి మాత్రమే మీరు అమెజాన్ పే ఈఎంఐ కింద ఎలిజిబిలిటీ ఉంటుంది, రెండో దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ మినిమం కాస్ట్ 8,000 ఉండాలి. 8,000 కంటే తక్కువ ఉంటే మాత్రం మీకు అది అమెజాన్ పే ఈఎంఐ కిందకి రాదు. 8,000 కంటే ఎక్కువ ఉంటేనే మీకు అమెజాన్ పే ఈఎంఐతో మీరు దాన్ని తీసుకోవచ్చు. ఇక మూడో పాయింట్ ఏంటంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ ఖచ్చితంగా అమెజాన్ పే ఈఎంఐ ఎలిజిబిలిటీ ఉండాలి. సో మనకి అమెజాన్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కొత్తవి లాంచ్ అవుతుంటాయి, పాతవి కూడా ఉంటాయి. అవన్నిటికి కూడా మనకి అక్కడ అమెజాన్ ప్రైమ్ అని కనిపిస్తూ ఉంటుంది కదా స్పెషల్గా, అలాగే దీంట్లో కూడా అమెజాన్ పే ఈఎంఐ అని కూడా కనిపిస్తూ ఉంటుంది. అది ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు దాన్ని తీసుకోవడానికి అర్హులు అన్నట్టు. ఇక 4వది ఏదైతే మనకి పండగలకి పబ్బాలకి వీళ్ళు ఆఫర్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, హెచ్డిఎఫ్సి కార్డు వీళ్ళు ఏదో 10% ఆఫ్ అని, ఇన్స్టాంట్ డిస్కౌంట్ అని, అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా అమెజాన్ పే ఈఎంఐ కిందకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి కార్డుతో మీరు దాంట్లో ఎంటర్ అయ్యారనుకోండి అమెజాన్ పే ఈఎంఐలోకి, సో ఆ కార్డుకి ఆ రోజు పర్టికులర్ డేకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉందనుకోండి, దాన్ని మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, కుదరదు. సో ఆ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కానీ 10% డిస్కౌంట్ కానీ అమెజాన్ పే ఈఎంఐ ద్వారా మీరు తీసుకుంటే మాత్రం కుదరదు. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ అంటే జ్యువెలరీ కానీ అలాగే గిఫ్ట్ కార్డ్స్ లాంటివి మాత్రం దీంట్లోకి ఎలిజిబిలిటీలోకి రావాలని చెప్తున్నారు. ఇవే మనకి మేజర్గా కనిపిస్తున్న మేజర్ కండిషన్స్ అన్నట్టు. ఇక లాస్ట్ది పేమెంట్స్ అండ్ రిఫండ్స్. పేమెంట్స్ అండ్ రిఫండ్స్ అంటే మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ హానర్ ప్లే ఉంది, అది 20,000, దానికి మనకి అమెజాన్ పే ఎలిజిబిలిటీ ఉందనుకోండి, దాంతో మీరు కొడతారు కదా, కొట్టిన తర్వాత మీకు అక్కడ పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆల్రెడీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఒక 200, 300 లేకుంటే ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసిన తర్వాత మీకు అమెజాన్ పే ఈఎంఐ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది, లేదనుకోండి మీకు అమెజాన్ పే కిందకి రాదు. సో అలాగే మీరు పేమెంట్ అనేది కొడతారు కదా, కొట్టేటప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది అమెజాన్ పే ఈఎంఐ. అలాగే మీరు ఎన్ని నెలలు పెట్టాలనుకుంటున్నారో అది కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మినిమం 3 మంత్స్ నుంచి మ్యాక్సిమం 12 మంత్స్ వరకు మీకు ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ప్రోడక్ట్ రిటర్న్ చేసిన రిఫండ్ కావాలని అడిగినా కానీ సేమ్ ప్రాసెస్లో ఒక సెటిల్మెంట్లో కానీ లేదంటే షిఫ్ట్ వైజ్ కానీ వాళ్ళు పేమెంట్ చేస్తారు. దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇంకా మోడిఫై చేస్తామని చెప్తున్నారు. సో సెక్యూర్గానే వాళ్ళు రిఫండ్ కూడా చేస్తారు, దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక దీంట్లో మనం ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఎవరైనా అమెజాన్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. ఎవరికైతే పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నట్టు. సో ఎలాంటి పెద్దగా కండిషన్స్ అయితే లేవు, చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అలాగే ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనే చెప్పాలి. సో జెఫ్ బెజోస్ గారు మనకు కొంచెం మంచి ఆఫర్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందనిపిస్తుంది. అమెజాన్ ఇండియా త్వరలోనే ఈ ఫీచర్తో ఒక మంచి మైల్ స్టోన్ అయితే క్రాస్ చేస్తుందేమో అనిపిస్తుంది. అలాగే దీంట్లో ఇక మనం నమ్మాలా లేదంటే ఖచ్చితంగా అమెజాన్ అనేది ఒక ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం నమ్మవచ్చు. ఇక వాళ్ళు మనల్ని నమ్ముతారంటే అది మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు అమెజాన్ పే ఈఎంఐ అయితే తీసుకొని కార్డులో డబ్బులు లేకుండా మీరు ఏదైనా మోసం చేద్దామని ట్రై చేస్తే మాత్రం దాని మీద వాళ్ళు చట్టరీత్యా అలాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు అక్కడ మీ పాన్ కార్డు ఎంటర్ చేస్తున్నారు, పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎట్టుకుపోవడానికి ఛాన్స్ అయితే లేదు, మీకు లీగల్గా కూడా ఇష్యూస్ అయితే అవుతాయి. సో అందుకని మీరు ఒకవేళ తీసుకోవాలి మంచి పద్ధతిలో మంచిగా దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు చెడుగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఆఫర్స్ కింద వీళ్ళు ఫస్ట్ 3-6 మంత్స్కి మాత్రం నో కాస్ట్ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చింది అనుకోండి, మిగతా ప్రోడక్ట్స్కి ఈఎంఐ తీసుకోవాలా లేదనేది ఆలోచించుకోండి. సో ఇది అమెజాన్ పే ఈఎంఐ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. बाय बाय। हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा।